స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. వయసుతో పాటు కీళ్లు అరిగిపోవడం, అధిక బరువు, స్థూలకాయం కారణంగా వృద్ధాప్యంలో చాలా మందిలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వేధిస్తుంటాయి. మలి వయసులో ముసురుకొచ్చే కీళ్ల నొప్పులకు ఎలా అడ్డుకట్ట వేయాలో, పోటెత్తే నొప్పుల నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు చూద్దాం. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యంలో చాలా మందికి నరకాన్ని చూపిస్తుంటాయి. నడవడం, కూర్చోవడం, లేవడం, మెట్లెక్కడం మొదలైన దైనందిన పనులన్నీ ఈ కీళ్ల నొప్పుల మూలంగా కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి. వయసు పైబడుతున్న కొద్దీ ఎముకలు గుల్లబారడం, అధిక బరువు, స్థూలకాయం ఇవన్నీ వృద్ధాప్యంలో కీళ్ల నొప్పుల్ని తెచ్చిపెడుతుంటాయి. అయితే నిత్య జీవితంలో వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా మలి వయసులో ముసురుకొచ్చే కీళ్ల నొప్పులకు చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చు. మొదటి జాగ్రత్త బరువు తగ్గటం. ఎందుకంటే అతిగా బరువు పెరగటం ద్వారా కీళ్ల మీద స్ట్రెస్ అనేది ఎక్కువగా పడి అవి తొందరగా అరుగుతాయి. సో బరువు తగ్గటానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆహారపరంగా కానివ్వండి, వ్యాయామపరంగా కానివ్వండి తీసుకోవటం మొదటి జాగ్రత్త. రెండవ జాగ్రత్త దాన్ని జాయింట్ని రాంగ్గా యూజ్ చేయకపోవటం. రాంగ్గా యూజ్ చేయటం అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, వాకింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, ఆర్ ఎక్సర్సైజ్ అనేది సర్వసాధారణం అయింది ఈ మధ్యలో, డయాబెటీస్ వల్ల కావచ్చు, బీపీ వల్ల కావచ్చు. కానీ ఇది చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎలాంటి సర్ఫేస్ మీద నడుస్తున్నామో, గతుకులు ఉన్న రోడ్డు మీద నడవటం కానివ్వండి, హార్డ్గా ఉన్న సర్ఫేస్ మీద జంపింగ్ లాంటిది కానివ్వండి, రన్నింగ్ లాంటిది కానివ్వండి, ఫాస్ట్ వాకింగ్ అనేది అంతగా ఆరోగ్యకరం కాదు. ఎందుకంటే అంటే పాదము కింద ఆంతున్నప్పుడు కొంచెం మెత్తదనం అనేది ఉండాలి. సో మనం వేసుకునే పాదరక్షల్లో, ఫుట్వేర్లో ఆ సోల్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండటం ఒకటి. తర్వాత సాధ్యమైనంత వరకు నడవటం కానివ్వండి, బ్రిస్క్ వాకింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కొంచెం మెత్తగా ఉండే నేల మీద కానీ గడ్డి మీద కానీ చేయటం అనేది శ్రేయస్కరం. మూడవ జాగ్రత్త, దానికి సంబంధించినటువంటి మందులు తెలుసుకొని వాడటం. అంటే ఎక్కువగా పవర్ఫుల్ ఉన్న ఎన్ఎస్ఐడ్స్ కాకుండా సాధ్యమైనంత వరకు పారాసెటమాల్ లాంటి మందుల్ని వాడుతూ దాన్ని నియంత్రించుకోవటం అనేది మూడవ జాగ్రత్త. ఎందుకంటే ఎన్ఎస్ఐడ్స్ వాడటం వల్ల దాని దుష్ప్రభావాలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బీపీ పెరిగే ప్రాబ్లమ్స్ కానివ్వండి, షుగర్ జబ్బులు ఉంటే షుగర్ ఎఫెక్ట్, అంటే షుగర్ మందు వేసుకునే ఎఫెక్ట్ ఎక్కువ అవటం, తక్కువ అవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు నొప్పి ఉంటే పారాసెటమాల్ వాడుతూ మిగతావి వాడకుండా ఉండటం మూడో జాగ్రత్త. నాలుగవ జాగ్రత్త ఎక్సర్సైజ్ లేదా ఫిజియోథెరపీ. అంటే ఆ కీలు చుట్టూ ఉండే కండరాల్ని వాటి పటుత్వం కోల్పోకుండా చెప్పేటువంటి ఫిజియోథెరపీ వాళ్ళు చూపించే కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ అనేవి పాటిస్తూ ఆ కీళ్ల నీ మజిల్స్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడం అనేది మనం తీసుకునే నాలుగో జాగ్రత్త. మలబద్ధకం వృద్ధాప్యంలో మరొక ప్రధానమైన సమస్య ఇది. ప్రతిరోజు ఉదయాన్నే ఎందరికో ఇది నరకాన్ని చూపిస్తుంటుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో టాయిలెట్ అంటేనే భీతిల్లేలా చేస్తుంటుంది. వయసుతో పాటు జీర్ణశక్తి తగ్గడం, ఆకలి మందగించడం, పీచు పదార్థాలని ఎక్కువగా తీసుకోకపోవడం, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం, వీటికి తోడు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ మలి వయసులో మలబద్ధకాన్ని ఒక పెను విపత్తుగా మారుస్తుంటాయి. ఫస్ట్ థింగ్, మనం వాడుతున్న మందుల్ని తెలుసుకోవటం. అంటే చాలా మందుల వల్ల మలబద్ధకం అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గుండెకి సంబంధించిన కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనే మందులు వాడుతుంటే కనుక దానివల్ల చాలా మందికి మలబద్ధకం వస్తుంది. ఆ మలబద్ధకాన్ని, ఆ ట్యాబ్లెట్ అంటే నిజంగా అవసరమా, దానికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకొని అది తగ్గించుకోవడం ఒక జాగ్రత్త. అంటే బికాజ్ అది ఉన్నంత వరకు ఈ మలబద్ధకం అనేది పూర్తిగా తీసేయటం ఇతరత్రా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కాబట్టి రెండవ జాగ్రత్త మనం తీసుకోవాల్సింది ఫైబర్. అంటే తగు పీచు పదార్థాలు, అంటే తగు మాత్రలో మనం పీచు పదార్థాలు తీసుకుంటున్నామా లేమా నిర్ధారించుకోవటం. దీనికి బెస్ట్ థింగ్ అంటే డయాబెటీస్ లేని వాళ్ళు ఖచ్చితంగా రోజు పండ్లు తీసుకోవటం. దీనివల్ల వచ్చే మేల్తో పాటు ఆటోమేటిక్గా మోషన్ అనేది సాఫ్గా జరుగుతుంది. మూడో విషయం అంటే లూబ్రికేషన్ అనేది మెయింటైన్ చేయటం. సో లూబ్రికేషన్ మెయింటైన్ చేయడానికి తగు మాత్రలో పాలు
కంపల్సరీగా తీసుకోండి. అంటే రాత్రిపూట ఒక గ్లాసెడ్ పాలు తీసుకోవటం వల్ల పాలలో ఉన్న ఫ్యాట్ కానివ్వండి, ఆ లూబ్రికేటింగ్ ఎఫెక్ట్ వల్ల ఇట్ విల్ యాక్ట్ యాజ్ అంటే అది లూబ్రికేషన్ లాగా వర్క్ చేసి పొద్దున సాయంత్రం తగు మాత్రలో పాలు తీసుకోవటం. మూడవది. నాలుగవది తగు మాత్రలో నీళ్లు తీసుకోవటం. అంటే నీరు తీసుకుంటేనే టిష్యూస్ లూబ్రికేటెడ్గా ఉండి మనకి మోషన్ అనేది సాఫ్గా వస్తుంది.